Start with this, that when you come before the king, రాజు ముందు వచ్చినప్పుడు one must not come to his presence expecting something. ఒక రాజు ముందు వారు రావాలని అనుకున్నప్పుడు, రాజు ముందుకు వారు వచ్చినప్పుడు రాజు నుండి ఆశపడుతూ ఏదో కావాలి, ఆయన ఏదో ఇస్తాడు, దానికోసం మనము రాకూడదు. కానీ one must go into his presence taking a precious gift. మొదటిగా ఆయన సన్నిధికి మనం ఎలా వెళ్ళాలంటే, ఆయన ముందు మన హృదయానికి విలువైనది ఏదైతే ఉందో ఆ బహుమానముతో, ఆ బహుమతితో ఆయన ముందు మనము సమర్పించుకోవడానికి మనము గౌరవముతో ఆయన సన్నిధికి రావాలి. ఆమేన్. ఐ విల్ రిపీట్ దట్ అగైన్. వెన్ యూ కమ్ బిఫోర్ ద కింగ్, డోంట్ కమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ హిమ్ ఇన్ రిటర్న్. అంటే నువ్వు వచ్చి నేను ఉంచున్నాను కాబట్టి నాకు ఏదో ఒకటి ఇవ్వాలని కాదు. దట్స్ నాట్ ద వే వి కమ్ బిఫోర్ అ కింగ్. రాజు ముందు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే వారందరూ కూడా రాజుకు ఏదో ఒక బహుమానం, ఆయనకి అంటే ఆయనకి లేవు కాబట్టి మనం ఇస్తున్నామని కాదు. ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ ఆనరింగ్ హిజ్ అథారిటీ. ఆయన అధికారమును మనము గౌరవిస్తూ మనకి దగ్గరగా ఉన్న బహుమానము ఆయన అర్హత కలిగిన వాడుగా మనము గ్రహించి, ఆయన అర్హత కలిగిన వారు కాబట్టి మన సమయాన్ని, మన వనరులను ఆయనకి అప్పగించుకునే అర్హుడిగా మనము భావిస్తూ ఆయన సన్నిధికి రావాలి. మొదటిగా డోంట్ కమ్ ఎక్స్పెక్ట్ దట్ నేను వచ్చాను కదా ఆయన ఏదో నాకు ఇస్తాడు అన్నట్టు కాదు. దట్స్ నాట్ ది యాటిట్యూడ్. వెన్ యూ సీ ఇన్ Matthew 2, మనం Matthew 2nd chapterలో మనం చూసినప్పుడు అక్కడ ద మెజిషియన్స్ కేమ్ బిఫోర్ జీసస్. యేసుక్రీస్తు పుట్టినప్పుడు వారందరూ కూడా వారు ముగ్గురు బంగారము, బోళము, సాంబ్రాణిని తెచ్చి ఆయన ముందు వారు బహుమతిగా ఆయనకి అప్పగించినట్టు మనం చూస్తున్నాం. దే డిడ్ నాట్ నో జీసస్. యేసు వారిని ఇంకా రక్షించలేదు. He was just a baby. Amen. Jesus did not save them. ఓ దేవుడు నన్ను రక్షించాడు కాబట్టి అనే కృతజ్ఞతతో ఆయనకి అప్పగించలేదు, లేదా ఆ పాటికి ఆయన ప్రేమ గురించి కూడా వారికి ఏం తెలీదు. ఆమేన్. ఆల్ దే న్యూ దట్ దెర్ వాజ్ అ సేవియర్ దట్ వాజ్ బార్న్. వారికి ఏం తెలుసండి? లోక రక్షకుడు జన్మించి ఉన్నాడు. ఆయనకు నా ఆరాధనను అప్పగించుకొని అర్హత కలిగిన ఆ గొప్ప దేవుడు పుట్టాడు అని ఆయనను గౌరవిస్తూ బహుమానమును తీసుకెళ్ళాలి. నాట్ బికాస్ హీ సేవ్డ్ దెమ్, నాట్ బికాస్ హీ లవ్డ్ దెమ్, నాట్ బికాస్ హీ వాజ్ గోయింగ్ టు గివ్ సంథింగ్, ఏదో ఇస్తున్నాడని కాదు. దే రికగ్నైజ్డ్ ఫస్ట్ దట్ హీ వాజ్ ద కింగ్. ఆమేన్. ఆయన రాజుగా వారు గుర్తించారు. బట్ యు నో హూ డిడ్ నాట్ డూ దట్? ద రిలీజియస్ పీపుల్. ఎవరు గమనించలేదండి? ఆనాడు ఉన్న మతపరంగా జీవించేవారు, నామకార్థ క్రైస్తవులుగా జీవించేవారు, వారు ఎవరు కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయనను రాజుగా చూసేవారు అసలు లేరు. బట్ హియర్ వీ హ్యావ్ 3 people who did not know who Jesus was. ఎవరో ఆయన తెలీదు, కానీ వారు గ్రంథములో చదివి ఉన్నారు, లోకరక్షకుడు వచ్చి ఉన్నాడు, ఆయనను వెళ్ళి ఆరాధించాలని మాత్రమే వారు గ్రహించారు. ఆమేన్. సో వెన్ యూ కమ్ బిఫోర్ అ కింగ్, మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, సంఘమునకు మనం ఎలా రావాలంటే ఆయనకు నా పూర్ణ హృదయముతో, ఆయన బహుమానమును ఆయనకు అప్పగించుకున్న హృదయంతో మనం రావాలి. ఎటు విధంగా రావాలండి? నాట్ జస్ట్ ఎక్స్పెక్ట్ సంథింగ్, హీ విల్ ష్యూర్లీ గివ్. రాజు ముందు వెళ్ళినప్పుడు ఆయనను ఇష్టపెట్టే జీవితం మనకి ఉన్నట్లయితే తప్పకుండా ఆయన ఏదోటి ఇస్తాడు. తప్పకుండా ఆయన ఇస్తాడు. ఇవ్వకుండా మనల్ని వెనక్కి పంపియడు. తప్పకుండా ఆయన ఇస్తాడు. బట్ యు కమ్ విత్ అ యాటిట్యూడ్ ఆఫ్ వర్షిప్. ఒక ఆరాధన హృదయముతో మనం ఆయన సన్నిధికి రావాలి. ఆయన అర్హత కలిగిన దేవుడుగా మనం గ్రహిస్తూ రావాలండి. ఐ మీన్, ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ దిస్ బికాస్ ఇట్స్ నాట్ లీగలిజం టు కమ్ టు ద చర్చ్. అంటే చర్చ్కి వస్తేనే దేవుడు ఉన్నాడా, ఇంట్లో ఉంటే ఉండడా అంటే నో. దెర్ ఇస్ సంథింగ్, దెర్ ఇస్ అ హిడెన్ బ్లెస్సింగ్. అంటే లోతైన మర్మము అందులో ఉంది. అది గ్రహించిన వారికి అందులో ఉన్న ఆ గొప్ప బహుమానము దేవుడు తప్పకుండా వారికి దయచేస్తారు. ఇట్స్ నాట్ బికాజ్ యు ఆర్ ట్రయింగ్ టు సర్వ్ సమ్వర్, ఎవరో మాట వినడమే కాదు. యు ఆర్ ఆనరింగ్ ద కింగ్. ఆల్వేస్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఇన్ అవర్ హార్ట్, ఆయనను గౌరవిస్తూ, ఆయన అర్హత కలిగిన దేవుడు. హీజ్ అ కింగ్, ఐ నీడ్ టు ఆనర్ హిమ్. నా ఆరాధన, నా జీవితము
ఆయన సంఘములో నేను పెట్టడానికి అర్హత కలిగిన దేవుడిగా మనం గ్రహించాలి ఆయనని. ఆమెన్. సో ఐ వాంట్ స్టార్ట్ విత్ దట్. ఆమెన్. సో దిస్ డే ద లార్డ్ ఇస్ స్పీకింగ్ టు అస్. హి సేస్, యోబు ఒక మాట రాసి ఉన్నాడు. ఏంటి అంటే ఒక మాట చెప్పాడు. ఆయన అనుభవిస్తున్న పరిస్థితులలో ఆయన ఏం చేస్తున్నాడంటే, మొదటిగా హీస్ కంప్లైనింగ్ ఆల్సో. ఆయన ఏం చెప్తున్నాడంటే, నన్ను ఎవరు నా స్నేహితులు అర్థం చేసుకోవట్లేదు, నా చుట్టుపక్కల ఉన్నవారు అర్థం చేసుకోవట్లేదు, నా భార్య అర్థం చేసుకోవట్లేదు. భార్య కూడా ఏం చెప్పింది, దేవుణ్ణి శాపము పెట్టేసి నువ్వు శపించి నువ్వు కూడా చచ్చిపోమని చెప్పింది. ఆమె అర్థం చేసుకోవట్లేదు. అండ్ హీ హ్యాడ్ బిటర్ రిజల్ట్స్. దేవునికి ఆయన ఇష్టపరంగా జీవిస్తున్నాడు, ఆయనకు తగినట్టుగా జీవిస్తున్నాడు, కానీ దానికి తగినట్టుగా ఫలితము ఆయనకి కనిపించట్లేదు ఆయన జీవితంలో. కానీ అంతట్లో కూడా ఆయన దేవుణ్ణి ఎప్పుడు కూడా గౌరవించడము మానలేదని మనము చూస్తున్నాం. హీ నెవర్ స్టాప్డ్ ఆనరింగ్ గాడ్ త్రూ హిజ్ లైఫ్. అప్పుడప్పుడు ఆయన నిరాశతో ఏదైనా మాట్లాడాడేమో, కానీ దేవుణ్ణి మాత్రము దేవుడిగా ఆయన చూస్తూ ఉన్నారు. ఐ మీన్ వాట్ హీ సెడ్ ఇన్ జోబ్ 19:25. ఆయన ఏం చెప్పాడంటే, జోబ్ 19:25. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం చూసుకుందాం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఆమేన్. ఆయన ఏం చెప్తున్నాడు, ఫర్ ఐ నో దట్ మై రిడీమర్ లివ్స్ అండ్ అట్ లాస్ట్ హీ విల్ స్టాండ్ అపాన్ దిస్ ఎర్త్. ఆమేన్. ఆయన ఏం చెప్తున్నాడంటే, నా విమోచకుడు సజీవుడు, తరువాత ఆయన భూమి మీద నిలిచి ఆయన నన్ను హీ విల్ విండికేట్ మీ, నన్ను సమర్థించే దేవుడు. ఆమేన్. ఆయనను అర్థం చేసుకునేవారు లేరు, ఆయనను అపార్థము చేసుకునేవారు ఉన్నారు, ఆయనదే తప్పు అన్నట్టు మాట్లాడుతున్న వారు ఉన్నారు. కానీ ఆయనలో ఒక ఆశ ఉంది. ఏంటి అంటే, మై రిడీమర్ లివ్స్ అంటే ఏంటండి, నా విమోచకుడు సజీవుడు అంటే ఆయన ప్రతిదీ గమనిస్తున్నవాడు, నా ఆదియు అంతము తెలిసిన దేవుడు, నా జీవితంలో ఏం జరుగుతుందో తెలిసిన దేవుడు, ఆయన ప్రతిదీ ఎరిగి ఉన్న దేవుడు. వి ఆల్ నో ద ట్రూత్, యెట్ మనము జీవించినప్పుడు చాలాసార్లు నా పరిస్థితిలో దేవుడు లేడు, ఆయన చూడట్లేడు అన్నట్టుగా మనము జీవిస్తాం. దట్ ఈస్ వై మనలో ఒక నిర్లక్ష్యం ఉంటుంది, మనలో ఆశ లేని తత్వం ఉంటుంది, చెప్పబడమైన క్రైస్తవ జీవితం ఉంటుంది. ఆమెన్. బట్ హీ సేస్ మై రిడీమర్ లివ్స్. చెప్దాం, నా విమోచకుడు. చెప్దామండి, నా విమోచకుడు. లెట్ దట్ సింక్ ఇన్ టు యువర్ హార్ట్. దేర్ ఇస్ అ డీప్ మీనింగ్ ఇన్ దట్. ఒక లోతైన అర్థం ఉంది. హూ ఈజ్ అ రిడీమర్? ఒక రక్షకుడు ఎవరు అంటే, ద వన్, అన్యాయము జరుగున వారికి న్యాయము సమకూర్చే దేవుడిగా ఆయన ఉన్నారు. హీ విల్ రెస్క్యూ ద అప్రెస్డ్. మనలను మన పరిస్థితిలో కిందకు పడవేసిన ప్రతి పరిస్థితిని ఆయన అందులోంచి మనల్ని రక్షించి సమర్థించే దేవుడు. అంతేకాకుండా సమర్థించి మనకు వెనుకకు రావాల్సిన ప్రతి, అంటే కోల్పోయినదంతా కూడా ఎన్ని రెట్టింపుతో దేవుడు యోబుకి ఇచ్చాడండి? 4 times, రైట్? కరెక్టేనా? 4 times టు వాట్ హీ, అంతేనా? am I right? Okay, 2 times, 4 times or more than that, or 7 times. సో ఎనీవే, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఆయన రక్షించువాడు ఎట్టి విధంగా రక్షిస్తాడంటే, ఆయన రక్షణ మాత్రమే ఇవ్వకుండా అందులోంచి మనల్ని బయటికి తీసుకొచ్చి అంతకంటే ఎక్కువ ఆశీర్వాదం, అంటే నేను మొదటిగా నా జీవితం ఎలా ఉందో అంతకంటే ఎక్కువ నా అంతం ఎలా ఉంటుందండి, అంతకంటే గొప్పగా ఉంటుందని ఆయన చూపించగలిగే దేవుడు. ఐ మీన్ హీఈస్ అ రిడీమర్ హూ కెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని రక్షించి అంతకంటే ఎక్కువ నేను జీవితాన్ని ఎలా మొదలు పెట్టానో అంతకంటే ఎక్కువగా ఒక గొప్పైన జీవితాన్ని దేవుడు మనకి సమకూర్చే దేవుడు. ఆమెన్. ఆమెన్. ఒకసారి చదువుదాం, జోబ్ 19:25. అయితే నా విమోచకుడు సజీవుడనియో తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఆమెన్. సో ఒకసారి ఐజయా 44:6-8 మనం చదువుదాం. యోబు వలె ఎవరు ఇటువంటి మాటను పలకగలుగుతారు అంటే, హూ క్యాన్ టెల్ ఇన్ దర్ లైఫ్స్ దట్ మై రిడీమర్ లివ్స్? ఎవరు చెప్పగలుగుతారు? ఐజయా 44:6-8.
యెషయా గ్రంథము 44వ అధ్యాయం 6-8 వచనాలు. ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడునూ లేడు. ఆమేన్. మొదటిగా వారు ఎట్టి విధంగా వారు గ్రహింపుతూ ఉంటారంటే, ఆయన ఆదియు ఆయనే అంతముగా. ఒకసారి చదుదాం, ఒక్క మాట చదుదాం. నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడునూ లేడు. ఆమేన్. నేను మొదటి వాడను కడపటి వాడను కూడా నేనే, నేను తప్ప వేరెవరు లేరు. 7th verse. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగల వాడెవడు? అంటే రాబోయే వాటిని గురించి కూడా ఆయన తెలియచేసే దేవుడు ఎవరైనా ఉన్నారా? కెన్ ఎనీవన్ సీ ఆర్ ఎండ్ బిఫోర్ ఇట్ హ్యాపెన్స్? నా అంతం ఎట్టి విధంగా ఉంటుందో చూడగలిగే దేవుడు, నా మొదట నేను జీవితాన్ని ఎలా మొదలు పెడతానో చూసే దేవుడు, అటువంటి జ్ఞానము కలిగిన దేవుడు ఉన్నారని గ్రహిస్తూ 8th verse. మీరు వెరవకుడి, భయపడకుడి. హీ సేస్, సో నాకు అన్ని తెలిసిన దేవుడుగా నేనున్నప్పుడు హీ సేస్, డు నాట్ ఫియర్ నార్ బీ షేకెన్. భయపడకు, కదిలింపబడకూడదు అని దేవుడు మాట చెప్తున్నారు. దెన్ పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతిని వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడున్నాడా? నేను తప్ప ఆశ్రయదుర్గమేదియూ లేదు, ఉన్నట్టు నేను ఎరుగను. ఆమేన్. ఆయన ఏం చెప్తున్నాడంటే, యు ఆర్ మై విట్నెసెస్ దట్ ఐ హ్యావ్ ఫోర్టోల్డ్ ఎవ్రీథింగ్, ఐ హ్యావ్ అనౌన్స్డ్ ఎవ్రీథింగ్. ఈ లోకములో మన విజయం గురించి, అంటే క్రైస్తవునిగా మన విజయం గురించి, మన ఆశీర్వాదము గురించి, మన స్వాస్థ్యము గురించి ప్రతిదీ కూడా ఎలా ఉంటుందో తెలుసుకున్న వారు ఎవరండి? మనం ఒక్కరమే. నో వన్ ఇన్ దిస్ వరల్డ్ నోస్ వారి స్వాస్థ్యం ఎలా ఉంటుందో, వారి అంతం ఎలా ఉంటుందో, వారి ముగింపు ఎట్టి విధంగా ఉంటుందో, వారి రక్షణ ఎట్టి విధంగా వస్తుందో ఎవరికైనా తెలుసా అండి? ఎవరికి తెలీదు. దెర్ ఇస్ నన్ ఇన్ దిస్ వరల్డ్ హూ నోస్ వాట్ విల్ బీ ఆఫ్ దెమ్ టుమారో ఇన్ ద నెక్స్ట్ మినిట్. ఇంకొక మినిట్లో వారి జీవితంలో ఏం జరుగుతుందో తెలియని వారిగా అందరూ ఉన్నారు ఈ లోకంలో. బట్ హీ సేస్, యు ఆర్ ట్రస్టింగ్ అ గాడ్. ఎవరు నేను నమ్ముతున్నావు అంటే, హూ హ్యాస్ అనౌన్స్డ్ ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్ వాట్ ఇస్ టు కమ్. రాబోయేది ఎప్పుడో కాలము నుండి ప్రకటించు వారను నేనే. దేనికి మనం భయపడుతున్నాము? వై షుడ్ వీ బీ షేకెన్? మనం ఎందుకు కదిలింపబడాలి? హీ సేస్, యు ఆర్ మై విట్నెస్. ఎవరు మనల్ని ఎన్నుకున్నారండి? డిడ్ వీ ఆల్ నో వెన్ వీ వర్ బోర్న్ దట్ వీ విల్ స్టే హియర్? ఇక్కడికి వస్తామని ఎవరైనా ఊహించుకున్నామా? ఊహించుకోలేదు. మనల్ని ఇంతవరకు నడిపించిన దేవుడు, మనము ఎక్కడో దగ్గర పడిపోతాము, మనల్ని మనము రక్షించుకోలేము అన్న పరిస్థితి, అసలు మనము ఇబ్బందుల్లో ఉన్నామని కూడా మనకు తెలియనప్పుడు దేవుడు రక్షణ కలిగించిన దేవుడు అండి. ఆమెన్. ఎంతో గొప్ప దేవుడు. ఇన్ మై ఓన్ లైఫ్ వెన్ ఐ డిడ్ నాట్ నో దట్ ఐ వాజ్ ఒక ముప్పులో, ఒక ఆపదలో నేను చిక్కుకొని ఉన్నప్పుడు, వెన్ ఐ డెంట్ నో, గాడ్ హిమ్సెల్ఫ్ స్టెప్డ్ ఇన్ టు అవర్ మిడ్స్ట్ అండ్ రిడీమ్డ్ అవర్ లైఫ్. ఆమెన్. మనము ఎటువంటి గొప్పతనము మనము తీసుకోవడానికి లేదు అండి. హీఈస్ ఆల్ వర్ది. ఆమెన్. ఆయన మన ఆరాధనకు అర్హుడిగా ఉన్నాడు. వీ హ్యావ్ టు రికగ్నైజ్, యూ కెన్ నాట్ సీ యువర్ సెల్ఫ్ ఇన్ ట్రబుల్. చాలాసార్లు మనం చూసుకోలేమండి. బట్ హీ ఎంటర్స్ ఇన్ టు యువర్ లైఫ్. ఎటు విధంగా అంటే, యాజ్ అ రిడీమర్, ఒక రక్షకుడిగా ఆయన మనల్ని రక్షించడానికి, ఆ ఆపదల్లోంచి బయటికి తీసుకురావడానికి ఉన్న దేవుడు. ఆమెన్. ఇఫ్ యు టర్న్ యువర్ బైబిల్స్, ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్. ఇన్ Psalm 139 it says, Psalm 139 1 and 2 మనం చదువుదాం. Psalm 139 1 and 2. కీర్తనలు 139 1-2 వచనాలు చూసుకుందాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. ఆమేన్. హీ సెడ్, లార్డ్ యు నో ఎవ్రీథింగ్ అబౌట్ మై లైఫ్. యునో, అందరిలాగే మాకు పరిస్థితులు జరుగుతాయి కదా. సో సడన్గా దెర్ ఆర్ సో మెనీ అన్ఫోర్సీన్ అంటారు కదా, మనము ఊహించలేని పరిస్థితులు జరిగినప్పుడు, సంగతులు జరిగినప్పుడు యు ఆర్ షాక్డ్. అంటే మనం ఎవరు ఊహించాం కదా కొన్ని విషయాలు జరిగినప్పుడు, ద ఫస్ట్ థింగ్ దట్ గ్రిప్స్ అస్ ఇస్ we are intimidated. అంటే ఇంటిమిడేషన్ అంటే జస్ట్ అ మూమెంట్, బెదిరించిన అంటే
బెదిరింపబడతాం కదా, అంటే యూ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ బట్ సంథింగ్ ఎల్స్ హ్యాపెన్, రైట్? మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తామంటే అంత బాగా జరుగుతుంది, అంత బాగుంది అనుకుంటాం. యాజ్ యూ లివ్ యువర్ లైఫ్, నార్మల్గా జీవిస్తున్నాం, సంఘంకి వస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, అంత బాగా జరుగుతుంది. మన ఎక్స్పెక్టేషన్లో ఎలా ఉంటుందంటే దేవుని అందు నేను బాగా జీవిస్తున్నాను కదా. బట్ వెన్ యూ సీ అన్ఫోర్సీన్, అంటే నిన్ను బెదిరించే పరిస్థితి మనం చూసినప్పుడు యు ఆర్ షేకెన్ టు సీ ద ఎనిమీ ఇన్ యువర్ ఫేస్. అపవాదిని మనము ముఖాముఖిగా మనం అంటే వెన్ వి ఎన్కౌంటర్ సమ్ టైమ్స్ మనం ఎలా అనిపిస్తుంది అంటే మనకి వీఆర్ వెరీ ఇంటిమిడేటెడ్, అంటే మనలో ఎటువంటి శక్తి లేదు అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. బట్ God encouraged many times with this verse. He said, Lord, you know everything there is to know about me. నా జీవితంలో నా పరిస్థితి, ఒకసారి చదవండి, ఇంగ్లీష్లో తెలుగులో చదవండి, 1 and 2. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. ఎస్. నేను కూర్చునుట నేను లేచుట నీకు తెలియను. నేను కూర్చున్నా నేను లేచినా ప్రతి విషయాన్ని ఆయన, నా ప్రతి తలంపును ఆయనకి తెలిసి ఉన్నది. ఆమేన్. తెలిసి ఉందా అండి? ఎస్. హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయన ప్రతిదీ గ్రహిస్తున్న దేవుడు. హీ సెడ్, యు నో ఆల్ ద వర్డ్స్. నేను నా నోట్లోంచి మాట్లాడకముందే నా హృదయంలో ఎటువంటి మాటలు దాగి ఉన్నాయో, ఎటువంటి మాటలు రాబోతున్నాయో అవి నాకు అర్థం కాకముందే నీకు అంతా కూడా తెలిసి ఉన్నాయి. అండ్ 5th verse ఇస్ మై ఫేవరెట్. 5th verse మనం చదువుదాం. ఏం చెప్పారంటే, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. హీ సెడ్, ఇంగ్లీష్లో చాలా చాలా మంచిగా రాసిందండి, యూ హ్యావ్ గాన్ ఇన్ టు మై ఫ్యూచర్ టు ప్రిపేర్ ద వే. అంటే నా భవిష్యత్తులోకి వెళ్ళి నా భవిష్యత్తులో ఎటువంటి మంచి మార్గమును నేను నడవాలో అది సమకూర్చారు. అది సమకూర్చడమే కాకుండా హీ సెడ్, అండ్ ఇన్ కైండ్నెస్ యూ ఫాలోడ్ బిహైండ్ మీ. అది సమకూర్చి ఆయన నా వెనక వచ్చి నా వెనక జీవితంలో జరిగిన నష్టమును, ఆ నష్టము వల్ల నేను ఎక్కడ కూడా కృంగిపోకుండా, దాని వలన ఎక్కడ కూడా అపవాది వలన నేను కింద పడిపోకుండా నన్ను చేతులు పైకి లేవనెత్తి నడిపించే దేవుడు. ఆమేన్. హీ సెడ్, యు హ్యావ్ గాన్ ఇన్ టు మై ఫ్యూచర్ టు ప్రిపేర్ ద వే. మార్గమును సమకూర్చడమే కాకుండా హీ ఫాలోడ్ మీ అండ్ క్యారీడ్ మీ త్రూ. ఆయన నా వెనుక వచ్చి నా చేయి పట్టుకొని నా వెనుక నుండి అపవాది ఎట్టి విధంగా నన్ను నాశనము చేయకుండా, కిందకి లాగకుండా ఆయన పరిశుద్ధ సన్నిధితో ఆవరించిన దేవుడు. ఆమేన్. ఎంతో గొప్ప దేవుడు. అండ్ 7th verse చదువుదాం. నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోవుదును? వేర్ కెన్ వి గో ఫ్రమ్ హిస్ స్పిరిట్? మనకు చాలాసార్లు మనకి భయం ఎందుకు కలుగుతుంది అంటే, ఐ విల్ టెల్ యూ, మనము ఈవెన్ ఇఫ్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ డోంట్ యాక్సెప్ట్ ఇట్, మనము అపవాదిని చూసినప్పుడు ద ఫస్ట్ థింగ్ ఇస్ మనకు ఆలోచన ఏమొస్తుందంటే, దేవుడు ఉన్నప్పుడు అపవాది ఎందుకు వచ్చాడు అని అనిపిస్తుంది మనకి. ఫస్ట్ థింగ్ అదే వస్తుంది. అంటే ఎగ్జాక్ట్గా ఇదే వర్డ్స్ ఇదే రకంగా అందరికి ఆలోచన రాకపోవచ్చు. మన నిరాశ ద్వారానో, లేకపోతే మనుషుల మాట ద్వారానో, లేకపోతే పరిస్థితులు మనకు కనిపించేది ఎలా కనిపిస్తుంది అంటే, దేవుడు ఉంటే ఇది ఎందుకు జరిగింది, అంత బాగున్నప్పుడు ఇది ఎందుకు జరిగింది అన్న అంటే ఆలోచన మనకు వస్తుంది. బట్ వెన్ యూ రీడ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్, దేవుని మాటను మనం చదివినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, వేర్ కెన్ ఐ గో ఫ్రమ్ యువర్ స్పిరిట్? ఎక్కడికి వెళ్ళగలుగుతా? వేర్ కెన్ ఐ హైడ్ ఫ్రమ్ యూ? నీ సన్నిధి నుండి నేను ఎక్కడైనా పారిపోవచ్చా? పారిపోలేను. అంటే ఆయనకి తెలీదా నా పరిస్థితి? తప్పకుండా ఆయనకి తెలుసు. ఆమేన్. 8th verse. నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. 11th verse. అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకున్న ఎడల. ఆమేన్. ఆయన ఏమంటున్నాడంటే, నేను ఎక్కడికి తప్పించుకోలేను, అంతేకాకుండా ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిసపియర్ ఫ్రమ్ యూ. అపవాది నన్ను దొంగలించి నీ సన్నిధిలో నుంచి నన్ను లాక్కెళ్ళే అవకాశము అస్సలు లేనే లేదు. మనకేమనిపిస్తుంది అంటే, దేవుడు ఉంటే అపవాది ఎందుకు వచ్చాడు, అపవాది వచ్చాడంటే నా పరిస్థితి అయిపోయింది అని మనము అనుకుంటాం. కానీ హీ సేస్ దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిసపియర్ ఫ్రమ్ యువర్ ప్రెజెన్స్ అండ్ డార్క్నెస్ కెనాట్ హైడ్ మీ. అంటే అపవాది తీసుకొచ్చే ఏ పరిస్థితి కూడా నన్ను ఆవరించలేదు. అది నా ముందుకు రావచ్చేమో, కానీ అది నన్ను ఎప్పుడు ఆవరించలేదు. ఆమేన్. ఫర్ యువర్ ప్రెజెన్స్ ఇస్ ఎవ్రీవేర్. ఎక్కడండి? ఎవ్రీవేర్. లెట్ us say his presence is everywhere, bringing light in even in my night. అంటే నా రాత్రికాల సమయంలో అయినా సరే నాకు వెలుగును ఇచ్చే
గొప్ప దేవుడు. ఆమెన్. హి సేస్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. దిస్ ఇస్ మై సిచ్యువేషన్ మెనీ టైమ్స్. ఆమెన్. నా పరిస్థితిలో ఎందుకు నేను ఇంత క్లియర్గా చెప్పగలుగుతున్నానంటే, వాట్ యు ఫీల్ ఇస్, దేవుడు ఉన్నప్పుడు ఎందుకు ఇటువంటి పరిస్థితిని చూడగలుగుతున్నాం మనకు అనిపిస్తుంది. బట్ దెన్ యూ హ్యావ్ టు రికగ్నైజ్ దట్ గాడ్ డిడ్ నాట్ లీవ్ యూ. దేవుడు మనల్ని వదిలిపెట్టలేదు. అండ్ అపవాది కూడా నీ మీద అధికారమును తీసుకోలేడు. హీ కెన్ నాట్ టేక్ ఇట్ until and unless you give him the authority. నువ్వు వాడి చేతిలో లొంగిపోయి చేతికి అప్పగిస్తే మాత్రము వాడు మాత్రం ఎటువంటి అధికారము నీ మీద చెలాయించలేడు. హీ సేయింగ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిసపియర్ ఫ్రమ్ యూ. నేను నీ ఒక ఆవరణ నుండి నేను మాయమవడం అది ఆ పరిస్థితే లేదు. ఆమెన్. సో హీ ఈజ్ అ గ్రేట్ గాడ్. లెట్ us all say, మై రిడీమర్ lives. నా విమోచకుడు సజీవుడు. ఆయన నుండి తప్పించుకునే అవకాశమే లేదు. ఆయన నా మొదటి నా అంతము ఎట్టి విధంగా తెలుసుకొని ఉన్నాడు. హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయన అన్ని విషయాలు ఆయనకి తెలిసి ఉన్న దేవుడు. యెషయా గ్రంథం ఒకసారి చదువుదాం. ఐజయా 44:8 చదువుదాం. సో వీ డు నాట్ హ్యావ్ టు ఫియర్ నార్ బీ షేకెన్. యెషయా గ్రంథము 44:8. మీరు వెరవకుడి, భయపడకుడి, పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియచేయలేదా? మనకి మన అంతము ఎట్టి విధంగా ఉండబోతుందో, నా విజయము ఎట్టి విధంగా రాబోతుందో తెలిసినప్పుడు మనల్ని మనము కాపాడుకోవాల్సిన అవసరము లేదు. కాపాడే దేవుని మనము కలిగి ఉన్నప్పుడు ఆయన మీద మనం ఆనుకోవడం మాత్రమే మన వంతు. ఆమేన్. సో రీడ్ అగైన్. అంటే మీరు వెరవకుడి, భయపడకుడి, పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? నేను తప్ప ఆశ్రయదుర్గం ఏదియూ లేదు. ఆయన తప్ప ఆశ్రయదుర్గము ఏది కూడా లేదు. జెర్మయా 17 మనం చదివినప్పుడు అక్కడ ఏమని రాసి ఉంటుందంటే, కర్స్డ్ ఇస్ ద మ్యాన్ హూ ట్రస్ట్స్ ఇన్ హిమ్సెల్ఫ్. ఆయన యొక్క సొంత శక్తి మీద ఆధారపడే ఒక మనిషిని ఆయన ఒక శాపముతో కూడిన వాడిగా దేవుడు అంటే చెప్తున్నారు. అదేవిధంగా అక్కడ ఏమని రాసిందంటే, వారి ముందు మంచి జరుగుతున్నా సరే వారి జీవితంలో మాత్రం మంచి ఎప్పుడు కూడా చూడలేరు అని చెప్తుంది. మన జీవితం ఎలా ఉంటుందంటే, ఇఫ్ యూ ట్రస్ట్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్, నిన్ను నువ్వు ఆధారపడుకుంటూ నువ్వు జీవించినట్లయితే చుట్టుపక్కల అందరికీ మంచి జరుగుతుంది, కానీ మనకి మాత్రము మంచి జరగదు. అంటే యూ విల్ నాట్ బీ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ దట్. ఎందుకంటే నీ చేతులారా నువ్వు దేవుణ్ణి దూరం పెడుతున్నావు అని అర్థం. ద లార్డ్ వాంట్స్ టు బ్లెస్ యూ, ద లార్డ్ వాంట్స్ టు ఇంటర్వ్యూన్. ఆయన రావాలనుకుంటున్నారు, కానీ వి నో దట్ యూ కెన్ నాట్. అంటే దేవుణ్ణి నువ్వు ఇష్టపెట్టాలంటే ఎట్టి విధంగా ఉన్నారంటే ఆయన ఆత్మకు అప్పగించుకునే వారిగా మనం ఉండాలి. ఆమెన్. సో హీ ఈజ్ అ సావరెన్ గాడ్. హీ ఈజ్ వాట్? అధిపతిగా ఆయన ఉన్నాడు. ఆమెన్. హీఈస్ అ ఆల్ నోయింగ్ గాడ్. ఆయనను మనము గ్రహించాలండి. జెర్మయా 32:17 ఇక్కడ రాసి ఉంది. జెర్మయా 32:17. ఇర్మియా గ్రంథము 32:17 చూసుకుందాం. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమ్యాకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనదేదియూ లేదు. ఆమేన్. సో రియలీ హీ సేస్, ఒకసారి చదవండి. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతి అయిన దేవా యెహోవా ప్రభువా. ఆయన ఏం చెప్తున్నారంటే, నథింగ్ ఇస్ టూ ఇంపాసిబుల్ ఫర్ యూ. ఆమేన్. ఆయన నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్, నథింగ్ ఇస్ టూ వండర్ఫుల్ ఫర్ హిమ్. అంటే మనము ఏదైనా మన ఆలోచనకు గొప్పగా, మనకి అంతకంటే ఎక్కువ గొప్పగా మనకు కనిపించినప్పుడు చాలా వండర్ఫుల్గా ఉందని మనం అంటాం కదా. చాలా గొప్పగా ఉంది, మన ఆశ మనకు ఊహించిన దానికి మించినదిగా మనం ఉంది అని మనము చాలాసార్లు అనుకుంటాం. కానీ అటువంటి ఆశ్చర్యింపజేసే ఏ పరిస్థితి కూడా ఆయనకి లేదు. ఆమెన్. బికాస్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ అ సావరెన్ గాడ్. ఆయననే అధిపతిగా ఉన్నాడు. ఆయనని ఏది కూడా ఆశ్చర్యముతో కలిగించే ఏ పరిస్థితి కూడా లేదు. ఆమెన్. సో అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నామండి. మరలా చదువుదాం. లెట్ us read this again. Let us sink into our hearts. మన హృదయంలో అది వెళ్ళేలాగా మనం చదువుదాం. చదవండి. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ,
నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమ్యాకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ఎవరండి హూ కెన్ సే దట్ మై రిడీమర్ లివ్స్? నా విమోచకుడు సజీవుడని ఎవరు చెప్పగలుగుతారంటే, ఎవరైతే ఆయనను సైన్యములకు అధిపతిగా చూస్తూ ఉంటారో, ఆయన ఆధిపత్యాన్ని ఎవరైతే గ్రహిస్తారో, ఆయన చేతిలో ఈ లోకంలో ఉన్న ప్రతి, ఇట్ సేస్ ఇన్ గాడ్స్ వర్డ్ దట్ ఇన్ కొలోషియన్స్ ఎవ్రీ ప్రిన్సిపాలిటీ అండ్ ఎవ్రీ పవర్ ఆర్ అండర్ హిస్ అథారిటీ. కానీ చాలాసార్లు మనము ఆ అధికారమును మనము తీసుకోలేకపోతాం. వాట్ ఈస్ ద రీజన్? అంత అధికారము కలిగిన దేవుణ్ణి పెట్టుకొని కూడా చాలాసార్లు మనము మన పరిస్థితులకు లొంగిపోతాం. ఎందుకంటే ద లార్డ్ హ్యాస్ గివెన్ యూ అండ్ మీ ది అథారిటీ టు గివ్ హిమ్. అంటే ఆయన ఒక పరిస్థితిలో ఆయనకు నేను అప్పగించుకోనా అన్న నిర్ణయము మన చేతిలో పెట్టాడు. ఇఫ్ యూ టర్న్ యువర్ బైబిల్స్ టు జెనసిస్ 1st చాప్టర్లో మనం చూసినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? సమస్త అధికారంను ఎవరికి ఇచ్చారండి? ఆదాముకు అవ్వకు ఇచ్చాడు. ఆదాము అవ్వ ఏం చేశారు? అది తీసుకెళ్ళి అపవాది చేతిలో పెట్టాడు. కానీ దేవుడు ఆయన చనిపోయి తిరిగి లేచి అధికారంను ఎవరి చేతిలో పెట్టారు? మళ్ళీ మన చేతిలోనే పెట్టారు. ఇప్పుడు ద చాయిస్ ఇస్ ఆర్స్. నిర్ణయము మనది. ఏంటి అంటే, దేవుని అధికారమునకు నేను అప్పగించుకుంటానా, లేదా నా సొంత నిర్ణయము నేను తీసుకుంటానా? మనం చాలా తెలివైన వారమండి. ఎందుకంటే అపవాదికి కూడా తెలుసు. ఏంటి అంటే, అపవాది చేతిలో నువ్వు డైరెక్ట్గా ఏమి అధికారం పెడతామా? ఎవరైనా పెట్టాము. కానీ ఎట్టి విధంగా మనం అపవాదికి లొంగుతామంటే, మన సొంత చిత్తమును, వేర్ దేర్ ఇస్ సెల్ఫ్. జేమ్స్ 3:17 ఒకసారి చదువుదాం. జేమ్స్ 3:17 ఒకసారి చదువు. అక్కడ చాలా క్లియర్గా రాసింది ఎట్టి విధంగా మనము అపవాది చేతిలో మనం పడతాము అంటే. యాకోబుకు రాసిన పత్రిక 3:17. 3:17 అయితే 1 సెకండ్ 16 చదవండి. 16వ వచనము. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. ఆమేన్. ఇక్కడ మనం ఎట్టి విధంగా అపవాదికి మనము అప్పగించుకుంటామంటే, ఇంగ్లీష్లో అయితే చాలా క్లియర్గా రాస్తుంది. ఏంటి అంటే, వేర్ దెర్ ఇస్ జెలసీ అండ్ సెల్ఫిష్ అంబిషన్. సెల్ఫిష్ అంబిషన్ అంటే నా సొంత చిత్తము, నా నిర్ణయము, నా జీవితము, నన్ను నేను కాపాడుకోవాలి, నా ఫ్యామిలీ, నా మాటలు, నేను అని ఎవరైతే వారు నేను అని ఎక్కువగా అనుకుంటారో, హి సేస్, అటువంటి వారి జీవితంలో ఎవ్రీ ఈవిల్ థింగ్ అండ్ ఎవ్రీ డిగ్రేడింగ్ ప్రాక్టీస్ ఇస్ దేర్. అంటే ప్రతి అల్లరితో కూడిన ప్రతి నీచ కార్యమును అపవాది యొక్క అధికారం ఎవరి మీద ఉంటుందండి? అటువంటి వారి మీద ఉంటుందని చాలా క్లియర్గా రాస్తుంది. మనమందరము కూడా డైరెక్ట్గా పోయి అపవాది చేతిలో మనమేం పెట్టాం. మనం కూడా తెలివైన వారమే. కానీ ఇక్కడ మనకి ఎలా జరుగుతుందని రాశారంటే, మనలో కనుక ఏలయనగా మత్సరమును అంటే జెలసీ, వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. ఆమేన్. సో మనం ఎట్టి విధంగా మనం అపవాదికి అప్పగించుకుంటామంటే, వెన్ యూ హ్యావ్ సెల్ఫిష్ అంబిషన్, నేను అనే తత్వము మనలో, ఇఫ్ ఇట్ ఈస్ రేజింగ్ ఇన్ అవర్ హార్ట్స్, దేవుని అధికారముకు మించినది, ఆయన అధికారమునకు నేను లొంగకుండా నా అధికారము నాకు ఉంది అన్నట్టుగా నేను జీవించినట్లయితే, దట్ ఈస్ వేర్ ద ఎనిమీ ఈజ్ రెయినింగ్ ఇన్ యువర్ లైఫ్. ఆమెన్. సో సావరెనిటీ ఆఫ్ ద లార్డ్ అంటే, ఆయన సైన్యమునకు అధిపతి అయిన దేవుడు ఎటువంటి వాడు అంటే, హీ హ్యాస్ ది అథారిటీ అండ్ కంట్రోల్ ఓవర్ ఎవ్రీథింగ్. ఆయన సమస్తము మీద అధికారము కలిగిన దేవుడు. కానీ ఆ అధికారం ఎవరి చేతిలో పెట్టాడండి? ఆయన నీ చేతిలో, నా చేతిలో పెట్టాడు. ఇప్పుడు మన నిర్ణయం ఏంటి అంటే, పరిశుద్ధాత్మ దేవునికి నేను అప్పగించుకోనా? దిస్ ఇస్ ఆర్ చాయిస్ టుడే. ఆమెన్. మనము చాలాసార్లు ఎందుకు పరిస్థితిలో మనం విజయము చూడలేకపోతున్నాము అంటే, మనము యాజ్ యు రీడ్, మన సెల్ఫిష్ అంబిషన్, నేను అనే తత్వము మనలో ఉందేమో. అటువంటి అధిపతిని మన పక్కన పెట్టుకొని కూడా మనము మన పరిస్థితుల్లో విజయం చూడలేకపోతున్నామంటే, దెర్ ఇస్ ఓన్లీ వన్ రీజన్. ద రీజన్ ఇస్ మనలో నేను అనే తత్వము అంటే జెలసీ ఆర్ వాట్ ఎవర్ సెల్ఫిష్నెస్లో ఎటు విధంగా అయినా సరే దేవుణ్ణి అధికారముకు అప్పగించుకొని ఏ పరిస్థితి అయినా సరే మనం జాగ్రత్త పడాలి.
ఆమెన్. సో మార్క్ 9:23 ఆయన ఏం చెప్తున్నారు? మార్క్ 9:23. మార్కు సువార్త 9:23. 9వ అధ్యాయము 23వ వచనం. అందుకు యేసు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. 24. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పెను. ఆమెన్. సో ఆయన ఏం చెప్తున్నారంటే, హి సెడ్ ఇఫ్ యు ఆర్ జీసస్ క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట ఆ తండ్రిని. ఏంటి అంటే ఆ ముందు వర్స్ చదివినప్పుడు ఆ తండ్రి ఏమంటాడంటే, ఇఫ్ యు ఆర్ విల్లింగ్, నువ్వు చేయగలిగితే చేయండి, చేయలేకపోతే చేయొద్దు అన్నట్టుగా ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే అప్పుడు దాకా ఆ శిష్యులను అడిగితే వారు ఏం చేయలేకపోయారు. శిష్యులు ఆ చిన్నవాడి మీద ఎంత ప్రార్థించినా విడుదల కలగలేదు. అప్పుడు ఆయనలో విశ్వాసము కాస్త తగ్గింది. పరిస్థితులను చూసి, మనుషులను చూసి, ఇది అసలు జరుగుతుందా లేదా, మనుషులు చూస్తే ఇటు విధంగా ఉన్నారు, జరుగుతుందా లేదా అని క్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన ఏమంటున్నాడంటే, ఇఫ్ యూ క్యాన్, నువ్వు చేయగలిగితే చేయొచ్చు అని అంటే, అప్పుడు యేసు ఏమంటాడంటే, వాట్ డూ యూ మీన్ బై ఇఫ్? ఇఫ్ అంటే ఏంటి? నేను చేయలేనని నువ్వు అనుకుంటున్నావా? హి సెడ్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు బిలీవ్, నువ్వు నమ్మగలిగితే సమస్తము కూడా నమ్మువానికి సాధ్యమే అని చెప్పిన దేవుడు. ఆమె ఒకసారి చదువుదామని 23. లెట్స్ రీడ్ అగైన్. అందుకు యేసు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పెను. ఆమెన్. ఎవరు చెప్పగలుగుతారండి? హూ కెన్ సే దట్ మై రిడీమర్, నా రక్షకుడు నన్ను రక్షించగలుగుతాడని ఎవరు చెప్పగలుగుతాడండి? అటువంటి నమ్మకము ఆయనకు అంతము కూడా సమస్తము కూడా అధికారము ఆయన చేతిలో ఉంది అని నమ్మిన వారికి సమస్తము సాధ్యమేనా అండి? ఎస్. ఇస్ ఇట్ పాసిబుల్? ఎస్, ఇట్ ఇస్ పాసిబుల్. సమస్తము సాధ్యమే. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ టు ద బిలీవర్ హూ బిలీవ్స్ ఇన్ హిమ్ అలోన్. ఆమెన్. ఆయన అధికారమునకు ఆయన హస్తము కింద తగ్గించుకొని ఆయనను అధిపతిగా చూసేవాడికి సమస్తము సాధ్యమే. ఆమెన్. సో వీ హ్యావ్ టు ఈల్డ్. సో ఎక్కడొచ్చింది ప్రాబ్లం అంటే, ఇట్స్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఈల్డింగ్. అంటే ఆయన అధికారమునకు లొంగేవారుగా ఉండాలని మనము గ్రహించుకోవాలండి. ఇఫ్ యూ వాంట్ టు సీ ద గ్రేట్ థింగ్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, దేవుని యొక్క గొప్ప కార్యములు మన సంఘములో కానీ మన జీవితంలో కానీ మనం చూడాలి అనుకున్నట్లయితే, ఇఫ్ యూ వాంట్ టు సీ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్, మన జీవితంలో ఒక మార్పును చూడాలి అని అనుకున్నట్లయితే ఆయన అధికారమునకు లొంగే ప్రజలుగా మనము ఉండాలి. ఆమెన్. యూ హ్యావ్ టు ఈల్డ్ హిజ్ అథారిటీ, ఈల్డ్ టు హిజ్ అథారిటీ. నేను అనే తత్వాన్ని మనం పక్కన పెట్టి వీ హ్యావ్ టు ఈల్డ్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆయన ఆత్మకు మనము అప్పగించుకొని ప్రజలుగా ఉండాలి. ఆమెన్. వీ హ్యావ్ టు కోఆపరేట్ టు గాడ్స్ ప్లాన్. దేవుడు చాలా గొప్ప కార్యాలు నీ జీవితంలో నా జీవితంలో కలిగి ఉన్నారు. కానీ ఆయన యొక్క ప్లాన్స్కి, ఆయన యొక్క ప్రణాళికకు మనము అప్పగించుకొనే అటువంటి ప్రజలుగా మనల్ని సరిచేసుకోవాలి, మనం సరిదిద్దుకోవాలి. ఆమెన్. ఇఫ్ యూ సీ ద ఇజ్రాయలైట్స్ మనం చూసినప్పుడు వారు గొప్ప కార్యాలు చూసారా చూడలేదా? చూశారు. దెర్ వాజ్ ఎక్సడస్, దెర్ వాజ్ నంబర్స్. గాడ్ డిడ్ ఎంతో డ్రమాటికలీ, అంటే అసలు మనం ఊహించలేని అద్భుత కార్యాలతో వారిని బయటికి ఇశ్రాయేలీయులను తీసుకొచ్చారు. ఎంతవరకు తీసుకొచ్చారంటే ఇంకో అడుగు వేస్తే కనాను దేశం వారు వెళ్ళే అంతవరకు వచ్చారు. అక్కడికి వచ్చినాక ఫరో వారిని ఆపలేకపోయాడు. దేవుడు కూడా ఎక్కడ కూడా దేవుడు వారిని ఆపలేదు. లేకపోతే ప్రజలు, వారి చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఎవరైనా ఆపారా అండి వారిని? ఇంకా అంతకంటే ఎక్కువ ఈ ప్రజలు ఎక్కడైనా వస్తున్నారంటే వాళ్ళకి భయాందోళన కలిగిందనమాట. వాము ఇశ్రాయేలీయులు వస్తున్నారు, మా పరిస్థితి అయిపోయినట్టే అని వారు భయాందోళనతో వారు అట్లాంటి జీవితంలో ఉన్నారు. కానీ దేవుని గొప్ప కార్యము ఎవరు ఆపగలిగారంటే, హూ కుడ్ స్టాప్? దే దెమ్సెల్వ్స్. ఇశ్రాయేలు వారు గ్రంబ్లింగ్ హార్ట్, దేవుని పట్ల ఒక గొనుగుడు సనుగుడు చేసినందువల్ల దేవుని యొక్క గొప్ప కార్యాలు వారు చూడలేకపోయారు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందండి? ఎంత గొప్పగా అపవాది మనకి కనిపించినా వాడు కూడా దేవునికి లొంగుతాడు. కానీ ఎవరు లొంగరండి? మన హృదయం మనల్ని లొంగనివ్వదు. అది అపవాదికి చాలా క్లియర్గా తెలుసు. కాబట్టి మనకేం చేస్తాడంటే, మన ముందు ఎప్పుడు కూడా వాడు ఏం చేస్తాడంటే, ఇఫ్ యూ టర్న్ యువర్ బైబిల్స్ టు నంబర్స్ 13:33
13:33 మనం చదివినప్పుడు అపవాదికి విషయం తెలుసు కాబట్టి ఎట్టి విధంగా వాడు చేశాడు అంటే 28 ఫస్ట్ చదవండి. నంబర్స్ 13:28. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. 33 వచ్చు. అక్కడ నెఫేలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫేలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే దెర్ వాజ్ అ సర్టన్ ఇంటిమిడేషన్. అంటే అపవాది ఏం చేస్తున్నాడంటే వారిని చిన్నగా బెదిరించాడు. ఏంటి అంటే వారికంటే ఎత్తువైన పొడవైన వారుగా వారు ఉన్నారు, వారికంటే గొప్ప గొప్ప అంటే చూడటానికి వారు ఎలా ఉన్నారంటే వారి మిడతల్లాగా వారి ముందు వారు మిడతలుగా వాళ్ళని వాళ్ళు చూసుకుంటున్నారు, అవతల వాళ్ళు కూడా నువ్వు మిడతలే అన్నట్టుగా వారిని చూస్తున్నారు. ఆమేన్. సో వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ దర్ హార్ట్స్? వారి హృదయంలో ఏం పిక్చరైజేషన్, ఏం ఇమాజినేషన్ వచ్చిందంటే నేను మిడతలుగా ఉన్నాను, వారికి కూడా మిడతల్లాగానే కనిపిస్తున్నారు. మన దైవజనం చాలాసార్లు చెప్పారు కదా, అపవాది మన హృదయంలో దేవుని అధికారముకు మించిన అంటే ఒక మాటను మన హృదయంలో పెట్టడానికి ప్రయత్నిస్తాడు. ఏంటి అంటే నేను చిన్నగా ఉన్నాను, నేను వీరిని ఓడించలేను అని వారి హృదయంలో పడిపోయింది. దే వర్ ఇంటిమిడేటెడ్, బెదిరించబడ్డారు. ఆమెన్. ఇంటిమిడేషన్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ది యాక్ట్ ఆఫ్ మేకింగ్ సమ్వన్ టిమిడ్. అంటే వారిని భయాందోళనను కలిగించి వారిలో ఒక పిరికితనమును తీసుకురావడమే అపవాది చేసే ఒక కార్యము. మనలో ఎటువంటి పిరికితనము లేకుండా మనం జాగ్రత్త పడాలి. ద వర్డ్ టిమిడ్, ఇంటిమిడేషన్లో ఉన్నది టిమిడ్ అంటే పిరికితనమును మనకి కలిగించడానికే అపవాది అక్కడ ఉన్నాడు. వాడు స్వయంగా వచ్చి నిన్ను వచ్చి కొట్టడానికి వాడికి అధికారం లేదు. బట్ వాట్ హీ డస్ ఇస్, మనం 33rd వర్స్లో చదువుదాం. ఏం చేశారు వాళ్ళు? అక్కడ నెఫేలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫేలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. దట్ ఈస్ వాట్ ఇంటిమిడేషన్ డస్. భయాందోళన ఏం చేస్తుందంటే అప్పుడు ఏం జరుగుతుందంటే ఇట్ విల్ సైలెన్స్ ద మెసేజ్ ఆఫ్ గాడ్, ఇట్ విల్ సైలెన్స్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుని అప్పుడు దాకా దేవుడు గొప్ప కార్యముతో వారిని బయటికి తీసుకొచ్చారు, అదంతా చూశారు, అంతా అయిపోయింది. కానీ దేవుని వాగ్దానము వారి హృదయంలో నిలిచి లేదు. వారు ఆ అనాకీయులను చూసి, ఆ నెఫ్లీము వారిని చూసి వారి ముందు నేను మిడతలుగా ఉన్నాము అని వారి హృదయంలో అది ఉండిపోయింది. అప్పుడు వాడు ఏం చేశారంటే దేవుని వాగ్దానమును పట్టించుకోలేదు, దేవుని అధికారమును పట్టించుకోలేదు, దేవుడే లేడు అన్నట్టుగా వారు బ్రతికారు. ఇంకా అంతకంటే ఎక్కువ ఏం చేశారంటే వారి సహోదరులను చంపివేయడానికి కూడా ప్రయత్నించారు. దట్ ఈస్ ద హైట్ ఆఫ్ వాట్ టిమిడిటీ. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే భయంతో ఉన్న వాళ్ళు వారు ఏం చేయలేరేమో అనుకుంటాం, పిరికి ఉన్న వాళ్ళు వారు ఏం చేయలేరేమో అనుకుంటాం, ఏ పిరికోళ్ళు అని అంటాం. డోంట్ అండర్ ఎస్టిమేట్ దోస్ పీపుల్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే పిరికి వారు ఎట్టి విధంగా ఉంటారు, వారి గుణం ఎలా ఉంటుందంటే దేవుని పట్ల వారు ఏం చేశారు. 14th chapter మనం చదువుదాం. లెట్ us be very careful with that kind of a mentality in our lives. Numbers 14:36. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సనుగునట్లు చేసిన మనుష్యులు. ఇక్కడ ఏం చేశారండి? మనం ఏమనుకుంటాము, భయాందోళన చెందిన వారు, పిరికిగా ఉన్నవారు వారు ఏం చేయలేరు అనుకుంటాం. ఆమేన్. కానీ వారు ఏం చేశారండి, దేవునికి ఒక నచ్చని ఒక గొప్ప పాపము చేశారు. ఇది ఇట్ వాజ్ నాట్ సెక్షువల్ ఇమ్మొరాలిటీ. దే డిడ్ నాట్ కిల్ ఎనీవన్ యట్. ఎవరిని చంపలేదు, ఎవరిని వారు అంటే వేరే సంబంధాలతో లేరు, ఏం జరగలేదు. కానీ వారు ఏం చేశారంటే దీస్ ఆర్ స్మాల్ థింగ్స్ దట్ వి మిస్. సులువుగా చిక్కులు పెట్టే పాపము ఎట్టి విధంగా వస్తుందో మనం చూద్దామండి. దట్ ఈస్ హౌ ఇట్ స్టార్ట్స్ ఇన్ అవర్ లైఫ్. దే స్టార్టెడ్ గ్రంబ్లింగ్ అండ్ కంప్లైనింగ్. గొనగడము సనగడము మొదలు పెట్టారు. ఆమేన్. ఏమని అంటున్నారంటే 2nd verse చదవండి. 2nd verse 14th chapterలోనే 2nd verse. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోన్ల పైన సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము
చదవండి. అయ్యో, ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు. అంటే మన నోటి మాటలు, మన హృదయ ధ్యానములు ఏమవుతాయండి? ఇఫ్ యు ఆర్ ఇంటిమిడేటెడ్, మనము పిరికివారిగా మనం ఉన్నామనుకోండి, మనం ఏమనుకుంటాం? పిరికి వాళ్ళు ఏం చేయలేరు, అయ్యో పిరికిగా ఉన్నారని మనం అనుకుంటాం. కానీ మన హృదయంలో ఏం జరుగుతుందంటే దేవుని పట్ల ఒక అగౌరవము మనలో మొదలవుతుంది. ఎలా అంటే, అసలు దేవుడు నన్ను ఎందుకు రక్షించాడు, అక్కడే ఉంచేసి ఉంటే అయిపోయేది కదా. వారు అటువంటి ఆధిపత్యంలో వారు ఉండడానికి, వెనక్కి వెళ్ళిపోవడానికి కూడా ఇష్టపడ్డారు. వారంట వారిలో ఒక అధిపతిని ఎన్నుకొని తిరిగి ఐగుప్తుకు వెళ్ళడానికి కూడా మొదలుపెట్టారంట. అంత పరిస్థితి ఎందుకు అక్కడికి దారి తీసిందంటే దే వర్ టిమిడ్. వారిలో ఒక పిరికితనం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే దే ఫర్గాట్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. వారి అధిపతి, వారి అధికారి, సైన్యములకు అధిపతి వారి మధ్యన ఉన్నారని వారు మర్చిపోయారు. దే వర్ టిమిడ్. దే సా ద స్టేచర్ ఆఫ్ ది ఎనిమీ. అపవాది ఒక గొప్ప పరిస్థితిని చూసి ఇది నా వల్ల కాదు అని వారు ఒక మిడతల వలె వారు చూసుకున్నారు. వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. వాట్ ఈస్ మేకింగ్ అస్ టిమిడ్? మనం ఏ పరిస్థితుల్లో మనము పిరికివారుగా అవుతున్నాము, మనం పిరికితనంలో ఉన్నాము అంటే దేవుని కోసం ఎప్పుడు కూడా ఒక నిర్ణయం మనం తీసుకోలేమండి. ఎప్పుడు చూసినా ఊగిసలాడుతాం. నేను రావాలా వద్దా, ఉండాలా వద్దా, నేను ఇట్లుంటే ఎవరేమనుకుంటారు, అట్లుంటే ఎవరేమనుకుంటారు. ఇఫ్ యు ఆర్ టిమిడ్ అండ్ ఇఫ్ యూ ఆల్వేస్ బేస్ యువర్ లైఫ్ ఆన్ అదర్ పీపుల్, వేరే వారి పట్ల, వారి గురించి నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకుంటున్నావంటే యూ కెన్ నెవర్ ఈల్డ్ టు ద అథారిటీ ఆఫ్ ద లార్డ్. నువ్వు ఎప్పుడు కూడా దేవుని అధికారమునకు నువ్వు లోబడలేవు. అండ్ యూ కెన్ నెవర్ సీ, ఇశ్రాయేలు వలె మనము కూడా దేవుని యొక్క గొప్ప కార్యమును మనం చూడలేం. ఇఫ్ యూ వాంట్ టు సీ ద గ్రేట్ థింగ్స్ ద లార్డ్ హ్యాస్ ఫర్ యూ ఇన్ ఫ్రంట్, కనాను దేశమునకు నేను వెళ్ళాలి, పాలు తేనె ప్రవహించే ప్రదేశమును నేను చూడాలి అంటే దేవుని అధికారమునకు నేను గొనగకుండా సనగకుండా నేను అప్పగించుకోవడము నా వంతు. ఆయన ఎలా తీసుకెళ్తాడో అది ఆయన వంతు. ఆమెన్. సో ఇట్ ఈస్ మై చాయిస్ టు గివ్ మై సెల్ఫ్ టు ఈల్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆమెన్. సో 1 Corinthians 10:10 అటువంటి గొనగడము సనిగిన వారి ఏం జరిగింది అంటే 1 Corinthians 10:10 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చూసుకుందాం. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఆమేన్. సో గ్రంబ్లింగ్, గొనగడము ఏం చేస్తుంది అంటే ఇట్ మేక్స్ అస్ డిసగ్రీ విత్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళికను, ఆయన మన జీవితంలో చేయాలనుకున్న ప్రణాళికకు వ్యతిరేకంగా మనము జీవించడమే ఇట్ ఈస్ కాల్డ్ అ గ్రంబ్లింగ్ హార్ట్. మనం ఎప్పుడు కూడా నేనేం గ్రంబ్లింగ్ చేయట్లేదు, నేనేం గొనగట్లేదు అని అనుకోవడం అంటే డైరెక్ట్గా మనం ఎప్పుడు కూడా అలా చేయమండి. మన జీవితము, మనము జీవించే విధానం ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ ఇన్ డిసగ్రీమెంట్ టు ద విల్ ఆఫ్ గాడ్. ఒకవేళ మన జీవితం ఈనాడు మనం ఏది గమనించుకోవాలంటే, నా జీవితంలో దేవుని వాగ్దానమునకు లేకపోతే దేవుని మాటకు విరుద్ధంగా నేను జీవిస్తున్నానంటే యు ఆర్ ఆల్రెడీ గ్రంబ్లింగ్ అగేన్స్ట్ గాడ్. ఆమెన్. నువ్వు నోటితో మాట్లాడకపోయినా నీ జీవితము ద్వారా, నీ నిర్ణయాల ద్వారా దేవుని పట్ల ఒక గొనగడము సనగడము మనం చేస్తున్నామని అర్థమండి. సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అండ్ వీ నో ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దట్. ఇఫ్ యూ ఆర్ లివింగ్ సచ్ కైండ్ ఆఫ్ అ లైఫ్, కాంట్రరీ, నీకు తెలుసు నువ్వు చేసే తప్పు, నేను ఇటు విధంగా నేను చేయొద్దు, సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే చిన్నగా ఏం కనిపించట్లే కదా, లోపలే కదా, ఈ చిన్నదే కదా అనుకున్నట్లయితే వాట్ హ్యాపెన్స్ ఇస్ యూ విల్, ఇక్కడ ఏం జరిగిందంటే 10th verse ఒకసారి చదవండి. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. వారు ఏం చేశారండి? వారు నశించారు. యూ కెన్ నెవర్ సీ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. మన ఇర్మయా గ్రంథం గురించి అదే కదా మనం మాట్లాడుకోండి. మనం నశిస్తాం కానీ మన ముందు మంచి జరుగుతున్న ఆ మంచిని మాత్రం మనము అందుకోలేము, చూడలేము మన జీవితంలో. ఇఫ్ వీ హ్యావ్ అ లైఫ్ దట్ ఈస్ ఇన్ డిస్అగ్రీమెంట్, దేవుని యొక్క జ్ఞానమునకు ఆపోజిట్గా అంటే వ్యతిరేకంగా ఉన్నట్లయితే మనము నశించే ప్రజలుగా ఉన్నాం. అది ఎలా నశిస్తాం అనేది మనకు అనవసరం. బట్ ఆల్ వీ నో ఇస్ అటువంటి వ్యతిరేకమైన జీవితము నాలో ఉన్నట్లయితే
ఐ నో దట్ ఐ కెన్ నాట్ సీ ద గుడ్ ఆఫ్ గాడ్. దేవుని మంచితనం నేను చూడలేను. సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఇంకోటి ఏంటి తెలుసా, గాడ్ వాజ్ షోయింగ్ మీ దిస్. చాలా అంటే కొన్ని రోప్స్ ఉంటాయి కదా, చాలా థిక్ రోప్స్ ఉంటాయి. వాటిని మనం కట్టినప్పుడు వాటిని విడదీయడం చాలా సులభమే. కానీ ఒక దారము తీసుకోండి, మన సన్న దారాలు ఉంటాయి కదా, దాన్ని చుట్టామనుకోండి, దాన్ని తీయగలుగుతామా? దాన్ని బై మిస్టేక్ కూడా దాన్ని తీయలేం. ముళ్ళను మనము తీయలేం, చాలా కష్టం అది. పెద్ద పెద్ద తాడ్లను మనం ముళ్ళు కట్టి తీయగలుగుతాం, కానీ చిన్న చిన్నవి మనము, దట్ ఈస్ హౌ సులువుగా చిక్కులు పెట్టే పాపం ఎలా ఉంటుందంటే, ఇట్ విల్ ఎంటాంగిల్ us ఇన్ సచ్ అ మేనర్ దట్ మనం దానిలోంచి విడుదల చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. దట్ ఈస్ హేట్రెడ్. వీ కెన్ సీ దట్ ఇన్ Colossians 3:5 మనం చదువుదాం. చాలా దేవుడు ఇటువంటి సులువుగా చిక్కులు పెట్టే పాపం గురించి చాలాసార్లు రాసి ఉన్నారు. కొలస్సీలకు రాసిన పత్రిక 3:5 3వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఏం చేయాలండి? దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను, లేదా మనము ఇక్కడ ఏమని రాస్తుందంటే ఇంప్యూరిటీ, లస్ట్ఫుల్ యాక్షన్స్. లస్ట్ అంటే మనం చాలాసార్లు సెక్షువల్ ఇమ్మొరాలిటీ అనుకుంటాం. లస్ట్ అంటే ఎక్సెసివ్ డిజైర్, ఏదో ఆశ అనమాట. ఇది నేను చేయాల్సిందే. కొంతమంది ఉంటారనమాట, ఏదైనా అనుకుంటే అది చేయకపోతే వారికి ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటారనమాట. ఎక్సెసివ్గా అంటే ఇంకా దానికి అదుపు లేని అటువంటి ఆశ మనలో ఉన్నట్లయితే ఇట్ ఇస్ కాల్డ్ లస్ట్. అది ఎటువంటి విధమైనదైనా కావచ్చు. వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఏది కూడా మన మీద ఆధిపత్యము తీసుకోకూడదు. ఆమెన్. సో 6th verse మనం చదువుదాం. ఒక 6 to 9 చదివేసేయండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చు. డోంట్ థింక్ దట్ వీఆర్ ఎగ్జెంప్టెడ్. ఈ చిన్నవే కదా, ధనాపేక్షనే కదా, ఇది రేపు పొద్దున మనం తీసివేయచ్చు కదా అనుకుంటాం. బట్ వాట్ ఇట్ సేస్ ఇస్ దేవుని ఉగ్రత అట్టి వారి మీద తప్పకుండా వస్తుంది. 7 to 9 చదువుదాం. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటినన్నిటినీ విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఆమేన్. ఏం చేయమంటున్నారు? విసర్జించమంటారు. మనం విసర్జించకుండా మనము నేను గొప్పగా ప్రార్థిస్తున్నాను, గొప్పగా నేను సేవ చేస్తున్నాను అనుకోవడము చాలా తప్పండి. మనల్ని మనం మోసపరుచుకుంటున్నాం. ఐఎమ్ డూయింగ్ ఫ్యామిలీ ప్రేయర్, ఐఎమ్ డూయింగ్ పర్సనల్ ప్రేయర్, 1 hour ప్రేయర్ చేసుకుంటున్నాను, సంఘానికి వస్తున్నాను, వర్షిప్ చేస్తున్నా. బట్ నీలో ఒక ఈ కార్యములు ఇక్కడ ఏమంత రాస్తుందో, యాంగర్, ఫిట్స్ ఆఫ్ రేజ్, ఆల్ ఫార్మ్స్ ఆఫ్ హేట్రెడ్, కర్సింగ్, ఫిల్దీ స్పీచ్, లయింగ్, ఎనీథింగ్ హియర్. ఒకసారి చదవండి 8 and 9. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటినన్నిటినీ విసర్జించుడి. ఏం చేయాలండి? మనము విసర్జించాలి. మనం ఎటువంటి మనము విసర్జన చేయాలి. గాడ్ విల్ నాట్ కమ్ అండ్ డూ ఇట్ ఫర్ యూ. యూ విల్ ఈల్డ్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మకు నువ్వు అప్పగించుకొని ఆ పరిస్థితిలో ఒకవేళ కోపం వచ్చే పరిస్థితి వచ్చిందనుకోండి, ఆగ్రహము చూపించే పరిస్థితి వచ్చిందనుకోండి, దుష్టత్వమును చేసే అటువంటి పరిస్థితి వచ్చిందనుకోండి, యూ హ్యావ్ టు స్టాప్. మనను ఆపుకొని దేవుని ఆత్మకు మనం అప్పగించుకోవడం చాలా అవసరం అండి. యూ హ్యావ్ టు ఈల్డ్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మకు మనం అప్పగించుకోవాలి. దిస్ ఈజ్ ద రియల్ టైమ్ హౌ ఇట్ వర్క్స్. ఇది నిజంగా మనము రియల్ టైంలో మనము వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దీస్ థింగ్స్. దేవునిలో మనము ఏదో అంటే చాలామంది ఎలా ఉంటారంటే బైబిల్ అంతా చదివేసాం, ఇట్స్ గుడ్. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ ట్వైస్ ద ఎంటైర్ బైబిల్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ, మంచిదే. బట్ ఇఫ్ యువర్ హార్ట్ ఈజ్ నాట్ చేంజ్డ్, నా హృదయము మార్పు లేదు, నాలో ఇంకా ఇటువంటి కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, లేకపోతే తప్పుడు మాటలు, నా పక్కన వారిని నేను ప్రేమించలేకపోతున్నా, ఇటువంటి పరిస్థితి మనలో ఉన్నట్లయితే ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్. మనం ఎటువంటి విధమైన మన ఏమంటారు రిలీజియస్నెస్ డజంట్ వర్క్. అది ఎక్కడ కూడా దేవునికి మాత్రము మహిమ కలిగించేదైతే కాదండి. ఆమెన్. సో వీ హ్యావ్ టు
ఇవన్నీ ఏం చేయాలి? విసర్జించుకోవాలి, బయట మనము వదిలివేయాలి. ద సేమ్ మేనర్ ద ఇజ్రాయెలైట్స్ వర్ నాట్ దే డిడ్ నాట్, వారు ఇవన్నిటిని కూడా వారు విసర్జించుకోలేకపోయారు. వారి హృదయంలో దేవుని పట్ల ఒక గౌరవము లేదు. దే డిడ్ నాట్ సీ హిమ్ యాజ్ ద లార్డ్ అండ్ సేవియర్. వారి యొక్క అధిపతిగా దేవుని చూడలేకపోయారు. ఆమేన్. సో హీబ్రూస్ 12:1 ఇదంతా ఈ వాక్యం గురించి మనకు తెలిసిందే, మళ్ళా చదువుదాం. బట్ మనమందరం గుర్తుపెట్టుకుంది, ఒక దారముకు ఎటు విధంగా మనం ముడివేస్తే మనం తీయలేకపోతామో అట్టి విధంగా సులువుగా చిక్కులు పెట్టే పాపము ఎంతో దానికి నష్టము కలిగిస్తుంది మనకి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తెదము. ఆమేన్. సో ఓపికతో మనం పరిగెత్తాలి అంటే లాస్ట్ వీక్ మన దైవజనులు చెప్పారు కదా, అటువంటి ఓపికతో మనం పరిగెత్తాలంటే మనము సులువుగా చిక్కులు పెట్టే పాపమును మనము విసర్జించుకోవాలి. యూ హ్యావ్ టు, అంటే వాటి మీద అధికారమును నువ్వు తీసుకోవాలి. హౌ విల్ యూ డూ దట్? అటువంటి సులువుగా చిక్కులు పెట్టే పాపము మీద నువ్వు అధికారము తీసుకోవాలంటే యువర్ లైఫ్ షుడ్ లివ్, యూ హ్యావ్ టు లివ్ యువర్ లైఫ్ ఇన్ ఒబీడియన్స్. దేవుని మాట యందు విధేయత కలిగిన జీవితం మనకు కలిగి ఉండాలండి. దేవుని పట్ల ఆయన అధికారమును నేను అప్పగించుకునే జీవితం, ఐ హ్యావ్ టు ఈల్డ్. ఆయన అధికారమునకు నేను అప్పగించుకున్నప్పుడు మాత్రమే వీటన్నిటి కూడా నేను విసర్జించి ఒక విజయవంతమైన క్రైస్తవ జీవితం నేను జీవించగలుగుతా. ఆమేన్. ఒకసారి చూద్దాం కొలొషియన్స్ 2:8. లెట్ us see కొలొషియన్స్ 2:8. కొలొస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్య ఆచారములను అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవు వాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఇక్కడ కొలొషియన్స్ ఒక సంఘమునకు ఒక ఇంటిమిడేషన్ వచ్చింది. అంటే ఒక బెదిరింపు కానీ లేకపోతే ఒక దెర్ వాజ్ అంటే డిస్ట్రాక్షన్, అంటే ఒక వారు మంచిగా వెళ్తున్నారు. ఇంకోటి ఏంటంటే వారిలో జ్యూస్ కంటే ఎక్కువ జెంటైల్స్ ఎక్కువ మంది దేవుని తెలుసుకున్నారనమాట. అంటే దేవుని తెలియని వారందరూ కూడా తెలుసుకున్నారు. సో దే వర్ నాట్ జ్యూస్. సో ఈ యూదులంతా వచ్చి వారు ఏం చెప్తున్నారంటే, మీరు క్రీస్తును మాత్రమే మీరు పట్టుకున్నారు, క్రీస్తుతో పాటు మీరు సున్నతి చేసుకోలేదు, మీరు ఇది చేయట్లేదు, మీరు అది చేయట్లేదు, ఇష్టం వచ్చినట్టు వేరు అన్నీ కూడా తెచ్చి ఆచారాలన్నీ తెచ్చి ఇక్కడ పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. అప్పుడు ఈ కొలొస్సే సంఘంకి ఏమనిపిస్తుందంటే, అయ్యో మేమేం చేయట్లేదు కదా, మేము వెనకబడిపోతున్నాము అనేదో అన్న భయం వారికి వచ్చిందనమాట. ఇక్కడ పౌలు ఏం రాస్తున్నారంటే, బివేర్ దట్ నో వన్ డిస్ట్రాక్ట్స్ యూ ఆర్ ఇంటిమిడేట్స్ యూ. ఎవరు కూడా నిన్ను బెదిరించకుండా, దేని నుండి అంటే ఇన్ ది అటెంప్ట్ టు లీడ్ యూ అవే ఫ్రమ్ క్రైస్ట్ ఫుల్నెస్. వేర్ ఇస్ అవర్ ఫుల్నెస్? మన యొక్క సంపూర్ణత ఎవరి నుండి ఉందండి? క్రీస్తు నుండి ఉంది. ఆమేన్. ఒకసారి చదవండి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్య ఆచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవు వాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఆమేన్. సో ఇంగ్లీష్లో ఏమని రాసిందంటే, బివేర్ that no one distracts you in attempt to lead you from Christ's fullness. క్రీస్తులో ఉన్న సంపూర్ణత నుండి, ఆ సంపూర్ణత నీకు ఇంకా సంపూర్ణత లేదు, క్రీస్తు సరిపోడు, క్రీస్తుతో పాటు ఇంక ఇవన్నీ చేయాలి, ఈ అధికారమునకు నువ్వు లొంగాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఆచారాలు చేయాలి అని చెప్తున్న వారిని గురించి జాగ్రత్త పడమని ఈయన సంఘమునకు రాస్తున్నారు. ఎందుకంటే వీఆర్ ఆల్రెడీ ఫుల్ఫిల్డ్ ఇన్ హూస్ ఫుల్నెస్? క్రైస్ట్ ఫుల్నెస్. క్రీస్తులో మనము సంపూర్ణమైన వారుగా ఉన్నాము. అధికారమును, శక్తి, బలము, హీలింగ్, ఎవ్రీథింగ్, వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో అది దాగి ఉంది. ఆమేన్. సో పాల్ ఇస్ సేయింగ్ 18th verseలో చదువుదాం. 18th verse. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి. ఇక్కడ వారు ఏం చేస్తున్నారు?
దేవదూతల ఆరాధన కూడా చేయండి అని చెప్తున్నారు. ఎందుకంటే క్రీస్తు చుట్టూ దేవదూతలు ఉన్నాయి కదా, అవి కూడా దేవుళ్ళే, ఆరాధించండి పట్టు అని చెప్తున్నారు అనమాట. వాట్ దే వర్ టీచింగ్ దెమ్, వారికి ఏం చెప్తున్నారంటే, ఈ అబద్ధ ప్రవక్తలు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, యు నీడ్ క్రైస్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. క్రీస్తుతో పాటు అన్నిటిని కూడా నువ్వు ఆరాధించవచ్చు, ఏం కాదు, అవి కూడా దేవుడే కదా అని చెప్తున్నారు. బట్ వాట్ పాల్ ఇస్ టెల్లింగ్ ఇస్, తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. లెట్ నో వన్ డిస్క్వాలిఫై యూ ఫ్రమ్ యువర్ ప్రైజ్. చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీకు దేవుడు క్రీస్తు ఇచ్చే బహుమానము నుండి నీవు తప్పించుకోకుండా జాగ్రత్త పడాలి అంటే, క్రీస్తు జీసస్ ప్లస్ నథింగ్. యూ కెన్ నాట్ యాడ్. ఇఫ్ యు ఆర్ ఇంటిమిడేటెడ్, నువ్వు పిరికివారిగా మనం ఉన్నామంటే మనం ఏమనుకుంటామంటే, క్రీస్తు సరిపోడు, క్రీస్తుతో పాటు నేను ఏదో ఒకటి చేయాలి అని ఆశ మనకు కలుగుతుంది. కానీ ఇక్కడ కొలొస్సీయులకు ఏం రాస్తున్నాడంటే, డోంట్ లెట్ ఎనీథింగ్ డిస్క్వాలిఫై యూ. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ సంథింగ్ ఎల్స్ ఇన్ యువర్ లైఫ్, క్రీస్తు యొక్క జ్ఞానము సరిపోదు. మనము క్రీస్తు జీవితం మనం చూసినట్లయితే, జీసస్ వాజ్ జస్ట్ 30 years old వెన్ హీ స్టార్టెడ్ హిస్ మినిస్ట్రీ. 30 to 33 years హీ లివ్డ్. అక్కడున్న అధికారులు వారందరూ ఉన్నారు కదా, ఫార్సీల్స్ అధికారులు, వారు ఎప్పటి నుండో ఉన్నవారు. వారికి ఏమనిపించేదంటే, మాకంటే ఎక్కువ ఈయనకు తెలుసా, అబ్రహాం కంటే ఎక్కువ ఈయనకి తెలుసా, ఈయనకేం తెలుసు, మొన్న పుట్టొచ్చాడు, ఈయనకేం తెలుసు అని వారు అధికారమునకు వారు అప్పగించుకోవడానికి ఇష్టపడట్లేదు. ఆమేన్. సో అక్కడ క్రీస్తుని ఎలా చూస్తున్నారంటే, ఈయనకు అన్నీ తెలియదు, ఈయనేం మాట్లాడుతున్నాడు ఈయనకి తెలియదు, పిచ్చివాడిగా ఆయన చూస్తున్నారు. బట్ వీ షుడ్ నాట్ డిస్క్వాలిఫై. లెట్ నో వన్ టెల్ యూ. ఎవరు కూడా ఈ లోకపరమైన వాటి గురించి కానీ దేని కూడా లెట్ ఇట్ నాట్ డిస్క్వాలిఫై యూ. అంటే దేవుని యొక్క అధికారమును అప్పగించుకోకుండా ఆపుతున్న ప్రతిదీ కూడా మనము విసర్జించుకోవాలి. మళ్ళా చదువుదాం 18th verse. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తాను తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఇక్కడ ఏమనుందండి, శిరస్సును హత్తుకొనని వాడెవడును. ఇఫ్ యూ ఫీల్ దట్ యు ఆర్ ద సోర్స్ ఫర్ ఎవ్రీథింగ్, నిన్ను నేను చేసుకోగలుగుతాను, నాకు ఎవరు అవసరం లేదు, నాకు సంఘం అవసరం లేదు, ఎవరు అవసరం లేదు, నన్ను నేను చూసుకోగలుగుతాను, నన్ను నేను పోషించుకోగలుగుతాను అన్నవారు, వాట్ హీ సేయింగ్ ఇస్, డోంట్ డిస్క్వాలిఫై యువర్ సెల్ఫ్. దేవుని నుండి, దేవుని బహుమానము నుండి నువ్వు బయటికి వెళ్ళొద్దు. అంతేకాకుండా డోంట్ లెట్ ద వరల్డ్ డిఫైన్ యువర్ లైఫ్. లోకంలో వచ్చే ఒక పరిస్థితులను బట్టి క్రీస్తు నాకు సరిపోడు, ఆ గొప్ప జ్ఞానం కూడా నాకు కావాలి, లేదంటే నేను వెనకబడిపోతా. లోకంలో వెనకబడిపోవడం మనకు అనవసరం అండి. క్రీస్తులో am I finding my resource in Christ? క్రీస్తులో నా మూలమును నేను వెతుక్కుంటున్నానా, నా సంపూర్ణత క్రీస్తులో నేను వెతుక్కుంటున్నానా లేదా, అది జాగ్రత్త పడదామండి. మనమందరం చదువుకోవాలి, మంచిగా చదువుకోవాలి, ముందుకు వెళ్ళాలి. బట్ లెట్ నాట్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ డ్రాగ్ యూ ఫ్రమ్ క్రైస్ట్. అంటే క్రీస్తును కాకుండా, క్రీస్తు లేకుండా నేను వెనక్కి లాగుతున్న ప్రతి పరిస్థితిని మనం జాగ్రత్త పడాలి. ఇఫ్ జీసస్ ఇస్ నాట్ నంబర్ 1, మొదటి స్థానంలో క్రీస్తు లేరు అన్నంటే యు ఆర్ డిస్క్వాలిఫైయింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ఈ లోకంలో నువ్వు క్వాలిఫై అవ్వచ్చేమో, బట్ దేవునిలో మాత్రం నీ బహుమానమును నువ్వు పొందుకోలేవు, నువ్వు పోగొట్టుకుంటావు. ఇఫ్ యూ ఆర్ ద పర్సన్, నువ్వు అంటే నేను లోకంలో నేను గొప్పగా మొదటగా నేను కనిపించాలి, నేనేదో అంటే నేను వెనకబడిపోతున్నాను, చాలా గొప్ప జ్ఞానము నేను సంపాదించాలి అని మనం అనుకున్నట్లయితే వీఆర్ ఫూలింగ్ అవర్ సెల్స్. మనల్ని మనము మోసం చేసుకుంటున్నామండి. దేవుని వీఆర్ డిస్క్వాలిఫైయింగ్ అవర్ సెల్స్. ఇట్ సేస్, ఇంగ్లీష్లో చాలా క్లియర్ రాసింది, డోంట్ లెట్ ఎనీ వన్ డిస్క్వాలిఫై యూ ఫ్రమ్ యువర్ ప్రైజ్. నీకు దేవుడిచ్చే బహుమానము నుండి నిన్ను నువ్వు వెనక్కి తీసుకోవద్దు. ఆ జ్ఞానము కావాలి. నేను వెనకబడుతున్నాను, లోకపరమైన జ్ఞానం మనకు ఎవరికి వద్దండి, మనకు పుట్టుకతోనే వచ్చింది అవన్నీ. వి ఆల్ నో హౌ టు లివ్ లైక్ ద వరల్డ్. మనకు అది కాదు. దేవుని యొక్క జ్ఞానము, లెట్ us ఫైండ్ అవర్ రిసోర్స్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు నుండి మన సంపూర్ణతను మనం తీసుకుందాం. ఈ కొలొషియన్స్ చేసిన తప్పును మనము చేయకూడదు. ఇదంతా ఎందుకు రాసిందంటే, వారు ఏదో మనం గొప్పవారు, వారు తక్కువవారు అని కాదు. వారు చేసిన తప్పులను మనం చూసి మనము మరలా తప్పు చేయొద్దు.
వారు తప్పు చేసి తెలుసుకున్నారు కాబట్టి నేను చాలామంది చెప్పాను, డాడీ చెప్పేవారు అనమాట. చాలామంది క్రైస్తవులు ఎలా ఉంటారంటే, ఇక్కడ తప్పు రాసింది కదా, యోబు కూడా తప్పు చేశాడు, లేకపోతే శాంసన్ తప్పు చేశారు, తర్వాత తెలుసుకున్నారు కదా అని అనుకుంటారు. ఇది ఎందుకు రాసింది కొన్ని విషయాలంటే, అవి చూసి మరలా మనము అదే తప్పులను జీవించద్దు అని దేవుడు మనకి చెప్తున్నారండి. లెట్ us నాట్ ఫైండ్ our సోర్స్ ఇన్ ఎనీథింగ్. డోంట్ బీ ఇంటిమిడేటెడ్. మనము పిరికివారిగా మనం ఉండదు. పిరికివారు ఎట్టి విధంగా ఉంటారంటే, క్రీస్తు ఒక్కటి సరిపోడు, నాకు ఇంకేదైనా కావాలి, ఈ లోకపరమైన జ్ఞానము నాకు కావాలి అనుకొని ఆ లోకపరమైన వాటి వెనకాల పరిగెత్తే వారు పిరికివారుగా దేవుడు చూస్తున్నారండి. పిరికివారు ఎప్పుడు కూడా దేవుని ఆత్మకు అనుసారంగా వారు జీవించలేదు. వారు బహుమానమును ఎప్పుడు కూడా వారు చూడలేరు. లెట్ us నాట్ డిస్క్వాలిఫై అవర్ సెల్స్. ఆమెన్. సో రెఫ్యూజ్, విసర్జించండి, మనము వాటిని తీసుకోకూడదు. 1 John 3:3. సో మనం ఎట్టి విధంగా జీవించాలంటే, అటువంటి ఒక పరిస్థితి వచ్చినా సరే 1 John 3:3 మనం చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. మనం ఒకవేళ క్రీస్తు నా విమోచకుడు, నా సజీవుడు, ఆయన నా సైన్యములకు అధిపతిగా నేను ఆయనను గ్రహించిన వాడుగా నేను ఉన్నాను అంటే నా జీవితం ఎలా ఉంటుందంటే, ఐ విల్ కీప్ ప్యూరిఫైయింగ్ మై సెల్ఫ్. నన్ను నేను పరిశుద్ధపరచుకుంటా ఉంటాను. దేవుని వలె ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి నేను కూడా అటువంటి పరిశుద్ధతలో నేను జీవిస్తాను అని మన జీవితాన్ని మనం కట్టుకుంటాం. 1 Peter 1:22 చదువుదాం, చదివి ముగించుకుందాం. 1 Peter 1:22. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చూసుకుందాం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు ఓకే మీరు సత్యమునకు విధేయులవుట చేత మీరు సత్యమునకు 22nd వర్స్, మీరు సత్యమునకు విధేయులుగా మనము ఉన్నప్పుడు మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై అప్పుడు మీ మనస్సులు ఎలా అవుతాయండి? పవిత్రపరచుకునే వారుగా మనం ఉంటాం. మనం ఎలా పవిత్రపరచుకోగలుగుతాము? ఉట్టి మనం బైబిల్ చదువుతూ మనం చేస్తూ ఉంటామా? కాదు. విధేయులుగా మన జీవితాన్ని సరిదిద్దుకున్నప్పుడు, ఒక పరిస్థితి వచ్చినప్పుడు దేవుని ఆత్మ నాకేం చెప్తుందో అటువంటి విధేయతతో నేను జీవించినప్పుడు నాలో ఉన్న సులువుగా చిక్కులు పెట్టే పాపము నేను అప్పగించుకోకుండా దేవుడు ఏం చేస్తారండి? మనల్ని పవిత్రపరుస్తాడు. సత్యమునకు ఎవరండి సత్యము? స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ. ఆయన సత్యమైన ఆత్మకు విధేయులుగా నన్ను నేను అప్పగించుకున్నప్పుడు, ఆయన మాటను వినగలిగే ఒక క్రైస్తవునిగా నేను సరిదిద్దుకున్నప్పుడు నా మనసు ఎలా అవుతుంది? పవిత్రపరచబడుతుంది. ఆయన ఎట్టి విధంగా పవిత్రంగా ఉన్నాడో అదే పవిత్రత నాలో కూడా ప్రవహిస్తుంది. మళ్ళా చదుదాం. మీరు సత్యమునకు విధేయులవుట చేత, సత్యమునకు మనం ఎలా ఉండాలండి? విధేయులుగా ఉండాలి. మీ మనస్సులను పవిత్రపరచుకునిన వారయ్యుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఆమేన్. సో బికాస్ ఆఫ్ యువర్ ఒబీడియన్స్ టు ద ట్రూత్, మన సత్యమునకు, దేవుని యొక్క ఆత్మకు విధేయతతో మనము జీవించినప్పుడు యూ హ్యావ్ ప్యూరిఫైడ్ యువర్ సోల్స్. మన ఆత్మలను మనము పవిత్రపరచుకునే వారుగా ఉన్నారు. అంతేకాకుండా దట్ విల్ ఎంపవర్ యూ విత్ గాడ్స్ లవ్. అది ఏం చెప్తుందంటే, మనము అటువంటి విధేయతతో మనము జీవించినప్పుడు, అటువంటి హృదయము పవిత్రపరచబడ్డప్పుడు దేవుని యొక్క ప్రేమ మనలో ప్రవహింపచేస్తుంది. ఆమేన్. హిజ్ లవ్ విల్ ఓవర్ఫ్లో ఇన్ అవర్ లైఫ్స్. ఆయన ప్రేమ మనలో ప్రవహిస్తుందండి. జస్ట్ లైక్ దట్ యూ కెన్ నాట్ సే ఐ లవ్ గాడ్, ఐ లవ్ మై పీపుల్, ఐ లవ్ ఎవ్రీవన్. అట్లా జరగదండి. నీలో దేవుని ఆత్మకు అనుసారంగా విధేయత లేని జీవితము లేకపోతే మనలో ప్రేమ ఉండదు, పవిత్రత కూడా ఉండదు. ఆమేన్. ఇఫ్ యూ వాంట్ టు బీ లైక్ జీసస్, దట్ ఈస్ అవర్ గోల్ టుడే. ఒక క్రైస్తవునిగా మన గోల్ ఏంటండి? టు బీ లైక్ జీసస్, నాట్ టు బీ బ్లెస్డ్ మోర్ దాన్ ది అదర్ పర్సన్. అవతల వాళ్ళ కంటే నేను గొప్పగా జీవించాను కాబట్టి గొప్పగా నేను అదే బ్లెస్ అయ్యాను, అది కాదు మన గోల్. అవర్ గోల్ ఇస్ టు బీ లైక్ జీసస్ వన్ డే. ఆమేన్. క్రీస్తు వలె మనం చూడాలంటే క్రీస్తు వలె పరిశుద్ధంగా మనం ఉండాలి కదా మొదటిగా. ఆమేన్.
So our goal as a Christian is to say that my Redeemer lives. And if you want to say that, you have to see your life. And మనం ఒక విధేయత కలిగిన జీవితం మనలో ఉండాలి. Let us not be timid. ఒక పిరికి వారిగా మనము ఉండద్దు. And don't underestimate a timid person. ఒక పిరికి వాడిని ఎప్పుడు కూడా తక్కువ అంచనా మనల్ని వేయకూడదు, పిరికి వాళ్ళని వేయకూడదు. ఎందుకంటే there's every form of grumbling. They will not be obedient to God's word. దేవుని యొక్క మాటకు విధేయత లేకుండా వారు జీవిస్తారు. మనం జాగ్రత్త పడాలి. మనము పిరికి వారిగా ఎప్పుడు కూడా మన జీవితము ఉండకూడదు. మొదటి తిమోతికి రాసిన పత్రికలో పౌలు రాస్తాడు, ద గాడ్ హ్యాస్ నాట్ గివెన్ అస్ అ స్పిరిట్ ఆఫ్ ఫియర్ ఆర్ టిమిడ్నెస్, హీ హాస్ గివెన్ అస్ అ స్పిరిట్ ఆఫ్ లవ్, పవర్ అండ్ ఆఫ్ సౌండ్ మైండ్. ఒకసారి తెలుగులో చెప్పండి. పిరికితనము గల ఆత్మనివ్వలేదు కానీ చదవండి. శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చి ఉన్నాడు. ఆమేన్. సో అటువంటి ఆత్మ కలిగిన పరిశుద్ధాత్మ దేవుని మనం కలిగి ఉన్నాం. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. దైవజనులు ప్రార్థిస్తుండగా లెట్ us all stand to our feet.